ఈ రోజు ఒక దుర్మార్గుడు కాదు పాపాత్ముడు మా నాన్నని మోసం చేశాడు. పాపం చేసి సంపాదించే సొమ్ము ఎప్పటికీ నిలబడదని తెలియదు అనుకుంటా. ఇంతకీ ఏమైందంటే ఒక ఒంట్ల వెధవ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగి 6 బండ్లకి 3 బండ్లు ఖాళీ అయినాయి, ఇంకా 3 బండ్లు అలాగే ఉన్నాయి. మీరు హోటల్లోకి గ్యాస్ వేయించుకుంటారు కదా, ఎంత అయితే అవుతుందో దాని మీద ఒక 50 రూపాయలు తగ్గించివ్వండి అన్నాడంట. సరేలే మనకి మంచిదే వాళ్ళకి మంచిదే అని మా నాన్న సరే తీసుకురండి అన్నాడంట. సరే తీసుకొస్తాను, ముందు డబ్బులు ఇవ్వండి అన్నాడంట. మా నాన్న ఏమో జోబులో ఒక 1000 రూపాయలు ఉంటే తీసి ఇచ్చేసాడంట. నాన్న అసలు ఎందుకు నమ్మాడు అంటే ఆ వచ్చిన మనిషి చూడడానికి చాలా డిగ్నిటీగా నీట్ గా రెడీ అయ్యాడంట. పైగా నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, మా ఇల్లు ఇక్కడే, ఓన్ హౌస్ అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ అని చెప్పాడంట. మా నాన్నతో మాట్లాడుతూనే వాళ్ళ ఆవిడతో చెప్తున్నట్టు యాక్టింగ్ చేశానంట. 3 బండ్లు కిందకి దింపు, ఆటో వేసుకొని వస్తాను అని. ఇంకా హోటల్లో ఉన్న ఒక ఆయన అయితే ఎక్కించుకొని తీసుకెళ్లారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన దింపి ఆటో మాట్లాడుకొని వస్తా ఇక్కడే ఉండని చెప్పాడంట. ఆయన రావడంతో మా మనిషి అయితే హోటల్ దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాడు. రూపాయలే కదా వదిలేద్దాం అంటే మా నాన్న 2 రోజులు కష్టం అది. మరి సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నా, దొరికితే ఖచ్చితంగా పెడతాను.